నేను దేవుని కుమారుణ్ణి అని ఎవరైనా చెప్పుకున్నారా? ఇంతవరకు నేను చెప్పిన మాటల్లో జరతుష్ట చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. థోర్ చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. ఓసిరిస్ చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. అదోనిస్ చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. నేను హేతువాదిని, నేను మానవతావాదిని అని చెప్పి ఒక పక్షంలో ఉన్నటువంటి మానవులను మోసం చేసే ప్రయత్నం, అది ఘోరమైన విఫల ప్రయత్నం. చరిత్రలో లేడు అని అన్నారు. ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు? చరిత్ర అన్నది ఒక శాస్త్రీయ పద్ధతిలో రాసేటటువంటి మానవుని గురించినటువంటి నమోదు. మనకు అవసరమైనటివి మాత్రమే తీసుకుని మిగిలిన వాటిని తుంగలో తొక్కాలి అనడమే హేతువాదమా? బుద్ధుడికి లేదు చరిత్ర మీ ప్రకారంగా, మొహమ్మద్ గారికి లేదు చరిత్ర మీ ప్రకారంగా. ఫలానా రాజున్నప్పుడు, ఫలానా పిలాతు సమయంలో, ఫలానా యేసు అనే ఒక వ్యక్తిని ఫలానా యూదులు దూషించాడు, దేవదూషణ చేశాడు అన్న నెపం చేత చంపారు అని చరిత్ర రాశాడు మాత్రమే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అని ఒక టీవీ ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పటం మనం చూస్తాం. ఆ ఇంటర్వ్యూలో చెబుతూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, నేను మానవవాదిని, నేను హేతువాదిని, ప్రతిదానికి హేతువుని అడుగుతాను, ప్రతిదానికి నేను మానవునికి అది ఎలా సాధ్యం అని ఆలోచిస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి అని అంటే, నేను ఇంతవరకు చూపించినటువంటి బైబిల్ రెఫరెన్సెస్ ప్రకారము మానవవాదం అన్నది పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి ఈ మానవవాదాన్ని అరువు తెచ్చుకుంది మేమా నువ్వా అని అడగండి. మనిషిని ప్రేమిస్తున్నాను అని నువ్వు ఇప్పుడు చెబితే, మనిషిని ప్రేమిస్తున్నాను అని 4000 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్న బైబిల్ ఎందుకు మానవవాదం మాట్లాడటం లేదు? ఇక్కడ నుంచి నువ్వు అరువు తెచ్చుకోలేదా అని అడగండి. మా దృక్పథం లేకుండా క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి తర్కాన్ని నువ్వు అరువు తెచ్చుకోలేదా అని అడగండి. క్రైస్తవ దృక్పథంలో ఉన్నటువంటి మానవ విలువలు, నైతిక విలువలు అరువు తెచ్చుకోకపోతే కేవలము భౌతిక శాస్త్రము, కేవలము కెమికల్ శాస్త్రంలో ఏ విధంగా భావనలు వస్తాయి, ఏ విధంగా నైతికత వస్తుంది, ఏ విధంగా ఎప్పుడు తర్కం పుట్టింది అని తిరిగి ప్రశ్నించే ప్రయత్నం చేయండి. ఇది ఓపెన్ ఛాలెంజ్ గా క్రైస్తవ సంఘము ఇలాంటి వారిని పిలవండి. ఇలాంటి వారిని పిలిస్తే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అని అంటే, నేను పెద్ద పెద్ద చోట్ల చాలా పెద్ద పెద్ద స్థలాల్లో మాట్లాడతాను, గల్లీలో ఉండే పాస్టర్లు పిలిస్తే రాను అని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీకు మళ్ళీ వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను. మా టీం వారు ఫోన్ చేసి పిలిచారు. వాళ్ళు మాట్లాడిన మాటలు నా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి. మొదట వస్తాము అని అన్నారు, ఆ తరువాత అంటే చర్చించుకోవటానికి, ఆ తరువాత రాము అని అన్నారు. మన దగ్గర మాట్లాడటానికి, చూపించటానికి హేతువు ఉంది అని అంటే ఈ హేతువాదులు రారు, కేవలము మాటలు మాట్లాడతారు. ఈయన చెప్పినటువంటి మాటల్లో ఇంకొక మాట ఏమిటి అని అంటే, యేసు జన్మ కేవలము ఇక్కడ అక్కడ చెప్పినటువంటి కొన్ని మతాలలో ఉన్నటువంటి వాటిని తీసుకుని, ఇంకెవరో చరిత్రలో జరిగిన వాడిని తీసుకుని వాటన్నిటినీ క్రోడీకరించారు. అంతేకాని కొత్తగా యేసు అన్నటువంటి వ్యక్తిలో ఏమీ చెప్పబడలేదు అని చెప్పారు. దానికి ఉదాహరణగా యేసు క్రీస్తుకు సమానముగా అదోనిస్, అత్తిస్, బాల్, డైనోసిస్, హెర్మెస్, హోరస్, కృష్ణుడు, మిత్రాస్ అనేటటువంటి వ్యక్తిని కూడా చూపిస్తూ, ఆర్ఫస్, ఓసిరిస్ అనే 16 మంది వేరు క్రీస్తులు కూడా ఉన్నారు అప్పటికే. జొరాస్ట్ర ఉన్నాడు అప్పటికే. వాళ్ళల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్సే తీసుకుని వచ్చి నేను దేవుణ్ణి అని చెప్పుకోవటానికి ఒక వ్యక్తికి పైన నెత్తి మీద నూనె పోసి అభిషేకం ఇచ్చేసి క్రీస్తు అన్నారు అని చెప్పి, కనీసము బైబిల్ జ్ఞానము లేకుండా, కనీసము సండే స్కూల్ పిల్లలకు ఉన్నటువంటి బైబిల్ జ్ఞానం కూడా లేకుండా టీవీలకెక్కి మాట్లాడటం ఎంత శోచనీయం కదా. క్రీస్తు అంటే అభిషిక్తుడు అన్నమాట నిజమైనప్పటికీ, ఏదో ఒక పాస్టర్ వచ్చి నెత్తిన నూనె పోస్తే క్రీస్తు అయిపోతాడు అని ఏ క్రైస్తవుడు చెప్పడు, బైబిల్ చెప్పదు. కానీ మనం మాత్రం మానవవాదులం అని పేరు పెట్టుకుని, హేతువాదులము అని పేరు పెట్టుకుని, ఏ హేతువు లేకుండా, బైబిలులో ఏ ఆధారం లేకుండా ఇలాంటి అపోహలకు ప్రజలను గురి చేస్తూ ఉంటాం. చాలా తప్పు. యేసు క్రీస్తులాగా నేను దేవుని కుమారుణ్ణి అని ఎవరైనా చెప్పుకున్నారా? ఇంతవరకు నేను చెప్పిన మాటల్లో జరతుష్ట చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. థోర్ చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. ఓసిరిస్ చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. అదోనిస్ చెప్పుకున్నాడా? చెప్పుకోలేదు. బాల్కు కుమారునిగా బాల్ చెప్పుకున్నాడా? దాగోను కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు, దేవుని కుమారుణ్ణి అని కాదు. కన్యకకు పుట్టిన వారిలో కూడా చాలా మంది అలాగే నమ్ముతున్నారు అని అన్నాడు. ఎక్కడ నమ్మకం? ఎవరి నమ్మకం అని అడగండి. కన్యక పుట్టిన వారిలో ఎవరూ లేరు. అదోనిస్
ఒక చెట్టుకు పుట్టాను అని చెప్పుకున్నాడు. ఇంకొక ఆయన అత్తిస్ అనే ఆయన ఉన్నాడు అని అన్నాడు. కానీ అది ఏంటి, ఒక గాలికో లేకపోతే ఒక నీటి బొట్టుకో ద్వారా కన్సీవ్ అయ్యింది అని చెప్పుకునేటటువంటి కథ. అలాగే కేవలము ఏకైక కుమారుడు అని చెప్పుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎవరైనా ఇలాంటి గొప్ప కార్యములు చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. యేసుక్రీస్తులాగా చనిపోయిన వారిని తిరిగి లేపిన వారు చరిత్ర దాఖలాల్లో ఉన్నారా? లేరు. మీరు చెప్పినటువంటి మిత్రాస్ కూడా లేడు. మీరు చెప్పినటువంటి అత్తిస్ లేడు. మీరు చెప్పినటువంటి జొరాస్త్ర లేడు. ఎవరైనా సరే యేసుక్రీస్తులాగా నేను మీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేస్తాను అని చెప్పి చనిపోయి తిరిగి లేచారా అని ప్రశ్నించండి. ఎవరు చెప్పలేదు, ఎవరు చావలేదు, ఎవరి గోరి ఈ రోజుకు కూడా ఖాళీగా లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి తప్ప, ఆయన తప్ప పునరుత్థానుడైన వాడు ఇంకెవరూ లేరు. పునరుత్థానానికి పునర్జన్మకు తేడా తెలియకుండా టీవీలెక్కి నేను హేతువాదిని, నేను మానవతావాదిని అని చెప్పి ఒక పక్షంలో ఉన్నటువంటి మానవులను మోసం చేసే ప్రయత్నం, అది ఘోరమైన విఫల ప్రయత్నం అని సభాముఖంగా రక్షణ ఛానల్ ఇచ్చినటువంటి ఈ వేదిక కారణంగా మీకు నేను వినయపూర్వకంగా చెప్తున్నాను. దయచేసి మీరు క్రైస్తవ అభిప్రాయాన్ని, క్రైస్తవ దృక్పథాన్ని తప్పుగా ప్రజలకు ప్రజెంట్ చేయకండి. మీకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే నాకు తెలీదు అని చెప్పండి. యేసుక్రీస్తు తప్ప నేను తిరిగి రాబోతున్నాను, నేను తిరిగి వచ్చి మీకు మీ పాపములకు, మీరు చేసినటువంటి తప్పులకు న్యాయ విధి నేను విధిస్తాను అని చెప్పినటువంటి ఎవరూ లేరు. కేవలము యేసుక్రీస్తు చెప్పాడు. అలా ఇంతవరకు చెప్పినవన్నీ చేశాడు. ఇక మీదట చేస్తాను అని చెప్పింది కూడా చేసి తీరతాడు. చరిత్రలో లేడు అని అన్నారు. ఏ చరిత్ర గురించి మాట్లాడుతున్నారు? చరిత్ర అన్నది ఒక శాస్త్రీయ పద్ధతిలో రాసేటటువంటి మానవుని గురించినటువంటి నమోదు పత్రం. ఆ చరిత్రలో ఉన్నటువంటి విషయాలను కేవలము మనకు అవసరమైనవి మాత్రమే తీసుకుని మిగిలిన వాటిని తొంగలో తొక్కాలి అనడమే హేతువాదమా? కేవలము నాకు నచ్చినవే చరిత్ర అని చెప్పటమే మానవవాదమా? కాదు. సమకాలికులచే వ్రాయబడినటువంటి చరిత్ర కేవలము యేసుక్రీస్తుకే ఉంది. ఆయన కంటే ముందు వచ్చినటువంటి బుద్ధుడు, మన దేశంలోనే పుట్టాడు అని చెప్పుకునే బుద్ధుడు, ఆయన చనిపోయిన తరువాత క్రీస్తు శకం 2వ శతాబ్దములో, అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో బుద్ధుడు వస్తే, క్రీస్తు శకం 2వ శతాబ్దం అంటే 500 సంవత్సరాల తర్వాత ఆయనను గురించినటువంటి బయోగ్రఫీ, అంటే స్వయం జీవన చరిత్ర రాశారు. 500 సంవత్సరాల తర్వాత ముహమ్మద్ గారు పుట్టిన 150 సంవత్సరాలకు పైగా ఉన్న సమయంలో ఇబ్నే ఇషాక్ అనేటటువంటి ఒక వ్యక్తి రాస్తే, ఇబ్నే హిషామ్ దాన్ని దాదాపు 175 సంవత్సరాల తర్వాత పుస్తక రూపంలో బయటకు తీసుకుని వచ్చాడు. బుద్ధుడికి లేదు చరిత్ర మీ ప్రకారంగా, ముహమ్మద్ గారికి లేదు చరిత్ర మీ ప్రకారంగా. కానీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పుట్టి ఆయన చనిపోయి తిరిగి లేచిన 30 సంవత్సరాలకే అన్ని గాస్పెల్స్, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు మన చేతిలో ఉన్నాయి. అన్నిటికంటే ముందుగా కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మన చేతిలో ఉంది. కేవలం 15 సంవత్సరాలకే ఆయన మరణ పునరుత్థానాలకు కొరింథీ పత్రిక మన చేతిలో ఉన్నట్లుగా మనకు దాఖలాలు ఉన్నాయి. 64వ క్రీస్తు శకం 64వ ఇయర్లో టాసిటస్ అనే ఆయన అన్నల్స్ లో రాస్తూ 1544 అంటే ఇది ఒక రెఫరెన్స్ రాస్తూ, ఆయన ఈ రాజ్యంలో ఫలానా రాజున్నప్పుడు, ఫలానా పిలాతు సమయంలో ఫలానా యేసు అనే ఒక వ్యక్తిని ఫలానా యూదులు దూషించాడు, దేవదూషణ చేశాడు అన్న నెపం చేత చంపారు అని చరిత్ర రాశాడు. అంటే అప్పటికి ఇంకా చూసినటువంటి ఐ విట్నెసెస్ బ్రతికి ఉన్న సమయంలో రాశాడు. బుద్ధునికి రాశాడా? రాయలేదు. ముహమ్మద్ గారికి రాశారా? రాయలేదు. నువ్వు వాడుతున్నటువంటి హేతువాదానికి సంబంధించిన తర్కశాస్త్రాన్ని రాసినటువంటి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు నాన్ ఏ, ఏ ఈజ్ ఏ అండ్ నాన్ ఏ ఆర్ నాట్ ఈక్వల్ అని చెప్పిన అరిస్టాటిల్ బ్రతికి ఉన్నాడు అని చెప్పగలవా? ఈ స్టాండర్డ్ ఆధారంగా చేసుకుంటే అరిస్టాటిల్కు చరిత్ర లేదు, కానీ అరిస్టాటిల్ నమ్ముతాను. గ్రీకులకు చరిత్ర లేదు, కానీ గ్రీకులు నమ్ముతాను. అలెగ్జాండర్ ఇండియాకు వచ్చినట్లు చరిత్ర లేదు, ఎక్కడో ఒక శిలాఫలకంలో ఉంటుంది, అదంతా నమ్ముతాను. కానీ పుట్టలకు పుట్టలు, చెట్లకు చెట్లు, పుస్తకాలకు పుస్తకాలు యేసుక్రీస్తుని గురించినటువంటి చరిత్ర కనిపిస్తే అది చరిత్ర కాదు, అదొక బూటకం. ఇదెక్కడి మానవతావాదం అండి? ఇదెక్కడి హేతువాదం?
హేతువు కేవలము నీకు నచ్చిన చోటే పెడతావా అని ప్రశ్నించండి. అది యేసుక్రీస్తు మనకు నేర్పినటువంటి పద్ధతి. ప్లైనీ ద యంగ్ 112వ సంవత్సరం, అలాగే జోసెఫస్ యాంటిక్విటీస్ అనేటటువంటి పుస్తకంలో ఒక యూదా అంటే క్రైస్తవేతరులు, వీళ్ళందరూ క్రైస్తవులు కాదు, క్రైస్తవేతర చరిత్రకారులు రాసినటువంటి చరిత్ర ఇది. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలకు 50 సంవత్సరాల లోపే రాసినటువంటి చరిత్ర ఇది. మహాత్మా గాంధీ గారు చనిపోయిన దాదాపు 15-20 సంవత్సరాలకంతా మహాత్మా గాంధీ గారి గురించినటువంటి బయోగ్రఫీస్ వచ్చాయి. ఆయన చనిపోకముందే ఆయన ఆటోబయోగ్రఫీ కూడా రాసుకున్నారు తన జీవితం గురించి. దాన్ని ముద్ర వేయటానికి 15-20 సంవత్సరాలు పట్టింది. అంటే ఆ 15-20 సంవత్సరాలలోనే మొత్తం కథలన్నీ బిల్డ్ అయిపోతాయా అని ప్రశ్నిస్తే, ఆ రోజుకున్నటువంటి టీవీలు, క్షమించండి, దినపత్రికలన్నీ చూసి మహాత్మా గాంధీ గారి జీవితంలో ఉన్నటువంటి నిజమేంటి అబద్ధమేంటి చెప్పగల ఈ మోడర్న్ జీవితంలో అప్పటికి 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు జీవితంలో అదే జరిగింది. కానీ పిలాతుకు లేదు ఆ చరిత్ర, కానీ అరిస్టాటిల్కి లేదు ఆ చరిత్ర, కానీ గ్రీకు చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్కు లేదు ఆ చరిత్ర. యేసుక్రీస్తుకు చరిత్ర ఉంది. యేసుక్రీస్తుకు చరిత్ర లేదు అని చెప్పే మీకు చరిత్ర ఉందో లేదో నాకు తెలియదు, కానీ యేసుక్రీస్తుకు చరిత్ర ఉంది. మార్కు సువార్త 45 క్రీస్తు శకంలో రాశారు. లూకా సువార్త 50 క్రీస్తు శకంలో రాశారు. పౌలు రాసినటువంటి మాటలు 53లో రాశారు. లూకా రాసినటువంటి అపోస్తుల కార్యములు 57లో రాశారు. అంటే క్రీస్తు శకం 57లో. యేసుక్రీస్తు తమ్ముడైనటువంటి యాకోబు మరియు పేతురు, పౌలులు 61 వరకు రాసినటువంటి పత్రికలు. ఆ తర్వాత యెరూషలేం పట్టబడటం 67లో జరిగితే అక్కడ ఉన్నటువంటి దేవాలయము 70లో అది సమసిపోయింది, లేకపోతే అక్కడ దాన్ని కూలగొట్టారు. ఇదంతా చరిత్ర ఈ రోజుకు అలాగే ఉంది. కానీ మనం మాత్రం టీవీలకి ఏం చెప్తాం? యేసుక్రీస్తు చరిత్ర పురుషుడే కాదు, ఎంతో మంది యేసులు ఉన్నారు, ఏ యేసు గురించి మీరు మాట్లాడుతున్నారు అని అంటారు. ఎంతో మంది ప్రవీణ్లు ఉన్నారు, ఏ ప్రవీణ్ గురించి మాట్లాడుతున్నారు అని అంటే, నాకొక ఆధార్ కార్డు ఉంది, నాకొక తండ్రి పేరుంది, నాకొక ఊరి పేరుంది, నాకొక అడ్రస్ ఉంది, అందుకనే బైబిల్లో ఉన్నటువంటి యేసు ద జీసస్ ఆఫ్ నజరత్ అని పిలిచారు. నజరేయుడైన యేసు బార్ యూసుఫ్ అని పిలిచారు, లేకపోతే బార్ యోసెఫ్ అని పిలిచారు. అంటే యోసెఫ్ కుమారుడైనటువంటి యేసు అని పిలిచారు. చరిత్రకారులు, నువ్వు నేను కాదు. తాల్ముడ్ గ్రంథాలు చెబుతున్నాయి. అది ఎప్పుడు? క్రీస్తు శకము 100 లోపల ఉన్నటువంటి తాల్ముడ్ గ్రంథాలన్నిటిలోనూ యేసు ప్రభువును గురించినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. సెనోటియస్ అనేటటువంటి చరిత్రకారుడు రాస్తాడు. ఇలా చూసుకుంటూ పోతే ప్రపంచములో ఆయన సమకాలీకులు ఆయన గురించి రాసినటువంటి చరిత్రను ఒక పక్క పెడితే, ఈ రోజు ఉన్నటువంటి మీ ఇష్టం వచ్చినటువంటి పాతగా ఏన్షియంట్ హిస్టోరియన్స్ రాసినటువంటి ఏ వ్యక్తినైనా తీసుకోండి, అది అరిస్టాటిల్ దగ్గర నుంచి మొహమ్మద్ గారి వరకు ఎవరైనా తీసుకోండి. యేసుక్రీస్తు తరువాత వచ్చారు మొహమ్మద్ గారు 600 సంవత్సరాలకు. ఆయనకు కూడా తన కాంటెంపరీస్ అంటే సమకాలికులు ఏనాడు ఎలాంటి చరిత్ర ఈయనకు రాసినంతగా లేదు. అది యేసుక్రీస్తు యొక్క చరిత్ర. యేసుక్రీస్తు చరిత్రలో చరిత్ర పురుషుడు అని చెప్పటానికి అది చాలు. వీళ్ళు ఇంకెంత అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తారు అంటే టీవీ ఎక్కి, అసలు నజరేతు అనే గ్రామమే లేదు, అసలు నజరేతు అనే గ్రామం లేనే లేదని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఏ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు? ఈ రోజుకు కూడా బైజాంటిన్ పీరియడ్ సమయం నుంచి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నజరేతు అన్న గ్రామం ఉంది అని ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఈ రోజుకు కూడా మన చేతిలో ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా యెరూషలేముకు వెళ్ళి ఉంటే మీరు నజరేతు చూడలేదా అని అడుగుతున్నాను, చూశారు అని చెప్తారు. అక్కడ ఉన్నటువంటి సమాధి ఖాళీగా ఉందా లేదా అని అడిగితే ఉంది అని చెప్తారు. ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, యేసుక్రీస్తు పుట్టిన ఇల్లు, యేసుక్రీస్తు పెరిగిన ఇల్లు కూడా కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. అంత దగ్గరగా యేసుక్రీస్తు యొక్క చరిత్ర మనకు కళ్ళకు కట్టినట్లుగా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఆధారం చేసుకుని హేతువు అడిగిన ప్రతి వాడికి సమాధానం చెప్పాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే, హేతువాదిని అని చెప్పుకుంటూ, మానవవాదిని అని చెప్పుకుంటూ, ఏ హేతువు లేకుండా యేసుక్రీస్తు యొక్క చరిత్రను కళ్ళు మూసుకొని యేసుక్రీస్తు అన్నవాడు చరిత్రలోనే లేడు అని చెబితే ఇంతకంటే బుద్ధి లేనితనం ఇంకేది ఉండదు.
ఎందుకు అనంటే ఆ చెప్పిన వాడికి చరిత్ర లేకుండా పోతుంది కొన్ని రోజుల తర్వాత. ఎవడు గుర్తుపెట్టుకోడు, యేసు క్రీస్తు కలకాలం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు అనంటే ఆయన చరిత్ర పురుషుడు కాబట్టి. ఇంతకు హేతువు సత్యస్థాపనకు పెట్టుకోవాలా, లేక సత్యాన్ని కప్పటానికి పెట్టుకోవాలా? సత్యస్థాపనకు హేతువు వాడాలి, సత్యాన్ని కప్పి పెట్టడానికి కాదు. ఈనాడు అందుబాటులో ఉన్న చరిత్రతో పోలిస్తే యేసుక్రీస్తుకున్నటువంటి చరిత్ర కొండ, మిగిలిన వారికి ఉన్నటువంటి చరిత్రతో పోలిస్తే యేసుక్రీస్తుకున్నటువంటి చరిత్ర కొండతో సమానం. కాబట్టి దాని దగ్గరికి కూడా రావడం కష్టమే. ఈ చరిత్ర పురుషుడు ఇంతకు ఏం నిరూపించాడండి అని ఆలోచిస్తే, ఆయన గురించి ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ ఆయన గుర్తు చేస్తూ, ప్రవక్తలందరూ నా గురించే రాశారు అని చెబుతూ, మోషే నా గురించి రాశాడు అని చెబుతూ, యెషయా నా మహిమను చూచాడు అని చెబుతూ, ఆనాడు జకర్యా పలికింది నా గురించే అని చెబుతూ, ఆయన ఉనికి ఆయన పుట్టినప్పటిది కాదు, ఆయన ఉనికి ఆయన పుట్టక ముందు నుంచి ఉన్నది అని హేతుబద్ధంగా చెప్పిన మానవ హేతువాది క్రైస్తవ నాయకుడు, క్రైస్తవ దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. తన ఉనికి ముందు నుండే ఉందని చెప్పాడు. తన ఉనికి కేవలము మరియ గర్భాన పుట్టినప్పుడుదే కాదు, కానీ తన ఉనికి పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపించే ఉనికి అని చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పును ద సన్ ఆఫ్ గాడ్ అని అన్నాడు. నేను దేవుని కుమారుని అన్నాడు. నేను మనుష్య కుమారుణ్ణి అన్నాడు దానియేలు చెప్పినట్లుగా. నేను నిత్య జీవాన్ని ఇచ్చేవాణ్ణి అని అన్నాడు కేవలం యెహోవా చెప్పినట్లుగా. నేను తండ్రితో ఏకమై ఉన్నాను అని చెప్పి తన్ను తాను దేవునిగా ఆయన చూపించుకున్నాడు. నేను పాపమును క్షమించువాడిని అని తన్ను తాను దేవత్వము చాటుకున్నాడు. నేను జీవమునిచ్చువాడిని అని అన్నాడు. నేను మంచి కాపరిని అని కేవలము దేవుడు చెప్పే మాటలు ఆయన చెప్పాడు. నేను ఐఎమ్ ద గ్రేట్ ఐఎమ్ అని కేవలము నిర్గమాకాండములో యెహోవా దేవుడు చెప్పినటువంటి మాటలను యేసుక్రీస్తు ఉటంకించాడు. నేను పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసమిచ్చువాడిని అని తన్ను తాను దేవునిగా పలుకుకున్నాడు. నేను రక్షించువాడను అని ఒక పక్క చెబితే, అదే దేవుడు అంటున్నాడు పాత నిబంధన గ్రంథంలో రక్షించువాడు యెహోవా మాత్రమే అని చెప్పినప్పుడు యేసు తన్ను తాను యెహోవాకు సమానుడిగా చేసుకుని చెబుతున్నాడు. ఈ చరిత్ర పురుషుడు ఏం నిరూపిస్తున్నాడు అని అంటే, నేను పురాతన కాలం నుంచి మాట్లాడుతూనే వస్తున్నాను. నేను ఇదిగో ఇప్పుడు నా సృష్టిలోనికి ప్రవేశించాను. నా దేవత్వమును చాటుకోవటానికి, నా మానవత్వమును నీకు చూపించటానికి దైవ మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాను. నా దైవత్వమును నువ్వు చూడగలిగేంత వరకు తగ్గించుకుని నీ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు. ఈ దైవ మానవుడు నిరూపించినది ఏమిటి అనంటే, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పాడు. మోషే నన్ను గుర్చే మాట్లాడాడు అని 5వ అధ్యాయం యోహాను సువార్త 46వ వచనంలో మాట్లాడాడు. అబ్రహాము కంటే ముందున్న వాడిని అని అంటూ బైబిల్ గ్రంథములో ఉన్న అబ్రహామును ధృవీకరించాడు, చరిత్రను ధృవీకరించాడు. నీళ్ళిచ్చిన బండను నేను అని చెప్పుకుంటూ ఆనాడు ఇశ్రాయేలీలు ప్రయాణించినటువంటి ఆ ప్రయాణాన్ని ధృవీకరిస్తూ చరిత్రను ధృవీకరించాడు. అలాగే సృష్టించిన దేవుణ్ణి నేను అని చెప్పుకున్నాడు. ఇదిగో నాకు సర్వాధికారం ఇవ్వబడింది, నీకు అధికారం ఇస్తున్నాను అని అంటాడు. సమాజ స్థాపన కోసం ఇహపరాల్లో దేవుని యొక్క సన్నిధిని నీకు కావాలి అని అంటే దానికోసమే నేను వచ్చాను అని చెప్పాడు. వస్తాను అని కూడా చెప్తున్నాడు. చూస్తారు, నన్ను పొడిచిన వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పాడు. హేతువాదం మానవవాదం అనే పేరుతో నన్ను పొడుస్తున్నావు కదా, నువ్వు చూస్తావు అని చెప్తాడు. ఆలోచించండి, హేతుశాస్త్రాన్ని హేతువాదాన్ని ఉపయోగించి ప్రశ్నిస్తున్నాం, కానీ ఆ హేతువు దేవుడు మాకిచ్చాడు అన్నది క్రైస్తవ దృక్పథం. మరి మీకు హేతువు ఎక్కడి నుంచి వచ్చింది? దాని ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? కేవలము భౌతికమైనటువంటి ఈ లోకంలో భౌతికము కానటువంటి హేతువు ఎక్కడి నుంచి వచ్చింది? జీవము ఏమాత్రము లేనటువంటి ఈ భౌతికంలో జీవము ఎక్కడి నుంచి వచ్చింది? వీటికి నువ్వు అడిగే హేతువు, నువ్వు అడిగే కారణం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అడుగుతున్నటువంటి మానవత్వం అన్నదానికి, లేకపోతే నైతిక విలువలు అన్నవి ఎక్కడి నుంచి వచ్చాయి? క్రైస్తవ దృక్పథం నుంచి నువ్వు అరువు తెచ్చుకుంటే తప్ప ఆ ప్రశ్న కూడా వెయ్యలేవు అని చెప్పండి.
స్వయంగా హేతువును ఉపయోగించాడు యేసు ప్రభు. ఆయన దగ్గరికి వచ్చి చిక్కులు పెట్టడానికి ప్రశ్న అడిగితే తిరిగి వారికి ప్రశ్న అడిగి హేతువు చూపించమని అడిగాడు. అంత మాత్రమే కాదు, నీకు నాకు ఆస్తికులముగా ఆయనను నమ్మే మనకు ఆయన ఏమన్నాడు అనంటే, నీ విశ్వాసమును గురించి, నీకున్న నిరీక్షణను బట్టి నిన్ను హేతువు అడిగే ప్రతి వాడికి సమాధానం చెప్పు అని 1 పేతురు 3వ అధ్యాయం 15-16 వచనాల్లో అని ఆ మాట చెప్పాడు. నిన్ను హేతువు అడిగే ప్రతి వాడికి సమాధానం చెప్పు, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పు. మనం సమాధానం చెబుతాం, మనుషులను చంపం. కానీ మానవవాదం, హేతువాదం అనే పేరుతో, ఆ ముసుగుతో హేతువు అడిగిన వారిని చంపిన హిస్టరీ మీది. ఇది నా తండ్రి ఇల్లు కాబట్టి దీని నూతన ఆవిష్కరణలతో ప్రపంచాన్ని వెలుగుమయంగా చేయాలి. ఈ ప్రపంచాన్ని నేను మీకు ఇచ్చాను, దీనిపైన అధికారాన్ని నేను మీకు ఇచ్చాను. నా తండ్రి నిర్మించినటువంటి ఈ నిర్మాణంలో క్రమాన్ని నువ్వు తీసుకుని రావాలి అని ఒక మ్యాండేట్గా మనకు మన ప్రభువు ఈ లోకాన్ని ఇచ్చాడు. నూతన ఆవిష్కరణల ద్వారా ఈ ప్రపంచోద్ధరణ చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావు. చేస్తాను, అదే నా రాజ్యం అని నా దేవుడు చెప్తున్నాడు. అందరి భావాలను గౌరవిస్తాము అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన సృష్టించినప్పుడే ఆదికాండం 1వ అధ్యాయంలోనే 24-25 వచనాలలోనే 22వ వచనంలోనే నీవు నా పోలికలో ఉన్నావు అని చెప్పి స్త్రీని పురుషుణ్ణి సమానమైన స్థాయిలో ఉంచాడు నా దేవుడు. అందరి భావనలను గౌరవించటం మాత్రమే కాదు, అందరి భారముల కోసం తన ప్రాణం సైతం పెట్టాడు నా దేవుడు. ఇంతకంటే గొప్ప మానవవాదివా నువ్వు అని తిరిగి ప్రశ్నించండి. మతాన్ని, రాజ్య నిర్వహణను వేరు చేయాలి అని నువ్వు ఆలోచిస్తే, మతమే అవసరం లేదు, నా రాజ్యం చాలు, నా తండ్రి రాజ్యం ఇక్కడికి రావాలి అని రోజు ప్రార్థన చేయి అని నేర్పించాడు నా దేవుడు. ఇంతకంటే మానవవాదివా నువ్వు అని తిరిగి ప్రశ్నించండి. క్రొత్త ఆలోచనలను స్వాగతిస్తున్నప్పటికీ ప్రతి ఆలోచనలను, ప్రతి దృక్పథాన్ని ప్రశ్నించాలి అని నువ్వు దానికి హేతువాదం అని పేరు పెడితే, ఈయన నా దేవుడు ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకునిరా అని చెప్పి నాకు మ్యాండేట్ ఇచ్చాడు. ఇది క్రైస్తవ సంఘంగా మనకున్నటువంటి అధికారం. న్యాయస్థాపన, వివక్షరాహిత్యం, సమసమానత్వం కొరకు పోరాడతాను, హ్యూమన్ రైట్స్ అని నువ్వు ఒక బోర్డు పెట్టుకుంటే, హ్యూమన్స్ కోసం తన ప్రాణం పెట్టాడు నా దేవుడు. ఆయనను సిలువ వేస్తే దానిపైన యూదుల రాజంట వీడు అని నవ్వుతూ 3 భాషల్లో పెట్టారు. ఆయన నిన్ను చూస్తూ నా కోసం కాదు, నీ కోసం, నీ పిల్లల కోసం ఏడువు అని చెప్పాడు. ఇంతకంటే గొప్ప మానవవాదివా నువ్వు అని ప్రశ్నించండి. ఇక్కడ ఇప్పుడున్న జీవితాన్ని ఆనందించాలి, అంతేకాని ఏదో వస్తుంది, ఏదో చేస్తుంది అని నువ్వు ఆలోచించక్కర్లేదు అని చెప్పి నువ్వు దానికి మానవవాదం అని పేరు పెట్టుకుంటే, నా ప్రభు అంటున్నాడు, నేను నా రాజ్యాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడ అక్కడ 2 చోట్ల, నా రాజ్యము ఇక్కడ అక్కడ 2 చోట్ల నువ్వు సంతోషంగా ఉంటావు, నా సమాధానాన్ని నీకు ఇస్తున్నాను అని తిరిగి లేచినటువంటి ఈ దేవుడు ధృవీకరిస్తూ ఏమంటున్నాడు అనంటే, షలాం మలైక్ అన్నాడు. దాన్నే అస్సలాము అలైకుం అని కూడా అనొచ్చు. అంటే నా శాంతి నేను మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. మానవవాదులు చెప్పే సమాధానం కాదు, కొట్లాటలు లేకుండా పోతే వచ్చే సమాధానం కాదు, నా సమాధానం. అది నువ్వు ఫలించటానికి, నువ్వు వృద్ధి చెందటానికి, నువ్వు విస్తరించటానికి, ఈ భూమిని నిండించటానికి, ఈ భూమిలో ఉన్న వనరులను నిర్వహించటానికి అవసరమైన రీతిలో అన్ని వనరులు ఇచ్చే నా తండ్రి రాజ్యము. పరలోకముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక అని ప్రతి క్రైస్తవుడు చేసే ప్రార్థన మా హృదయాలలో, సంఘములో, ఈ సమాజం మొత్తములో ఆయన రాజ్య స్థాపన ద్వారా నిజమైన మానవవాదులము మేము. మా దగ్గర దొంగిలించుకున్న దృక్పథాలను తీసుకొని పోయి హ్యూమన్ రైట్స్ అని ఒక బోర్డు పెట్టి టీవీలకెక్కి మమ్మల్ని తిడతారా ఈరోజు? ఆలోచించండి క్రైస్తవ సంఘమా.
నైతిక విలువల స్థాపన చేస్తాం, వాటిని పెంపొందిస్తాం, విమర్శనాత్మకంగా హేతుబద్ధంగా వీటన్నిటినీ చేస్తాం అని మానవవాదులుగా పేరు పెట్టుకున్న మీరు మాట్లాడితే, నాలో పాపం చూపించే ధైర్యం ఉంటే ముందుకు రండి అన్నాడు. నాలో తప్పుంటే చూపించే ధైర్యం ఉంటే ముందుకు రండి అని ఛాలెంజ్ చేశాడు. అప్పుడున్న మత గురువులు చూపించలేకపోయారు, సామాన్య ప్రజలు చూపించలేకపోయారు, తన ఇంట్లో వాళ్ళు చూపించలేకపోయారు, చివరికి ప్రభుత్వం చూపించలేకపోయి చేతులు కడుక్కున్నాడు పిలాతు. తనను సిలువ వేసిన రోమా సైనికులు కూడా చూసి అన్నారు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. నైతిక విలువలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పలేని మానవవాదంలో ఉన్న నీకే నైతిక విలువలు గురించి మాట్లాడే హక్కు ఉంది అని అనుకుంటావా? నా దేవుడు నిలబడి నాలో నైతికత లేదని చూపించే ధైర్యం మీలో ఉంటే రండి అని పిలిచి ఛాలెంజ్ చేశాడు. ఆ దేవుణ్ణి అనుసరించే మనం నిజమైన నైతిక విలువలను పెంపొందించే మానవవాదులం అని తిరిగి చెప్పండి. నిరాశ కాకుండా ఆశావాదులముగా ఉంటాం. మతం కాదు అని చెప్పుకునే వాళ్ళు మనకు ప్రభువిచ్చిన నిరీక్షణ, మనకు ప్రభువిచ్చిన పాజిటివ్ యాటిట్యూడ్ తెలియక మాట్లాడుతున్నారు. ఇక్కడ నుంచి దొంగిలించాము అని కూడా తెలియక మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే, ఈ భూమిలో ఉన్నప్పుడు నీకు సుభిక్షత ఉంటుంది, రాబోయే నా లోకం పరలోకంలో కూడా నీకు సుభిక్షత ఉంటుంది. నాతో కలిసి సమాజాన్ని స్థాపించటం మాత్రమే కాదు, దానిని పరిపాలించే అధికారము ప్రభు మనకిస్తాడు. అందరికీ సమానమైనటువంటి అధికారాన్ని, అందరికీ సమానమైనటువంటి స్థాయిని, అందరికీ ఆయన సన్నిధిని ఇచ్చే ప్రభువు మనకున్నాడు. ఇది నిజమైన మానవవాదం. ఇప్పుడు ఒకసారి అది చూడండి. దేవుడు ఉన్నాడా? నాస్తికులు అడిగితే చెప్పండి. నాస్తిక మానవ హేతువాదం అంటున్నావు, ఉన్నాడు కాబట్టే నువ్వు ఆ ప్రశ్నేశావు అని చెప్పండి. ఆయన ఉన్నాడు కాబట్టే నువ్వు ఆ ప్రశ్నేశావు. ఎందుకు అనంటే, నీ ముందు కనిపిస్తున్నటువంటి ఈ వైబ్రెంట్, ఈ లివింగ్, జీవించి ఉన్నటువంటి ఈ దేవుని సంఘము నిన్ను ఆ ప్రశ్న అడిగేందుకు ఒత్తిడి చేస్తూ ఉంది. సమసమాజ స్థాపనలో మేమిచ్చిన విద్య, సమసమాజ స్థాపనలో మేమిచ్చిన ఆత్మగౌరవం, సమసమాజ స్థాపనలో ప్రభు స్ఫూర్తిగా మేమిచ్చినటువంటి ఫర్గివ్నెస్ కారణంగా ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ అంతర్జాతీయంగా ఉంది అంటే దానికి కారణం క్రైస్తవ దృక్పథం అని మర్చిపోకండి. ఆ దృక్పథం కారణంగా ఈరోజు మనం మాట్లాడుతున్నాం. కాబట్టి టీవీలకి ఎవరైతే హేతువాదులం, మానవవాదులం అని చెబుతున్నారో వారికి సూటిగా రక్షణ ఛానల్ వేదికను ఆధారం చేసుకుని ప్రేమపూర్వకంగా ఇచ్చే సవాలు ఏమిటి అనంటే, క్రైస్తవ దృక్పథం లేకపోతే, క్రైస్తవ దృక్పథంలో ఉన్న విలువలను మీరు దొంగిలించకపోతే అసలు మానవవాదము అన్న దృక్పథమే లేదు. మానవవాదం ఉండాలి అంటే క్రైస్తవ దృక్పథమే దానికి పునాది అయి ఉండాలి. మీరు తెచ్చిన విప్లవం మీది కాదు, మా దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నటువంటిది అని తిరిగి చెప్పండి. ఈ విషయంలో చర్చించటానికి కూడా క్రైస్తవులు వెనకాడకండి. ఎందుకు అనంటే, దేవుడు మనకిచ్చినటువంటి వాక్య పరిణితి అది. తలలో ఉంచుకుంటే దేవుని వైపు చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చెబుతుంది, ఇదిగో ఆయన రాబోతున్నాడు. 5, 8 వచనాలు. ఆయనను అందరూ చూస్తారు. ఈరోజు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళు చూస్తారు. ఆయన మానవులను ప్రేమించాడు. మానవవాదులము, హేతువాదులము, తర్కవాదులము అని చెప్పుకునేవారు ప్రేమించారో లేదో తెలియదు, కానీ మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమ, ప్రభావము, ఘనత యుగ యుగములు కలుగునుగాక అని దేవుని వాక్యము చెబుతా ఉంది. ఈయనకు సమానులు ఇంకెవరూ లేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారం ఆయన మనకు నువ్వు నేను అనుభవించిన ప్రతి శోధనను అనుభవించి తిరిగి జయించి మరణమా నీ ముల్లెక్కడా అని ప్రశ్నించే స్థాయికి వెళ్ళాడు. మనము ఏ మరణం గురించి అయితే భయపడుతున్నామో ఆ భయాన్ని జయించి మరి మనకు రాబోయే ఒక నిరీక్షణను దయచేశాడు. ఆయన అన్నాడు, నువ్వు చూడలేదేమో, నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఈరోజు నువ్వు తలలు వంచుకుని ఆలోచిస్తే, హేతువాదులు నిన్ను అడిగే ప్రశ్నకు, మానవవాదులు నిన్ను అడిగే ప్రశ్నకు,
సమాధానం. ఇదిగో ఈ మానవుడు అనబడే దేవుడు, ఇదిగో ఈ దైవ మానవుడు, ఇదిగో ఈ చరిత్ర పురుషుడు, ఎవరైతే ఇంతమంది గొప్ప సైంటిస్టులను సైతం ప్రోత్సహిస్తూ వస్తున్నాడో, ప్రేరేపిస్తూ వస్తున్నాడో, తన భావజాలం చేత ఈ ప్రపంచంలో తన తండ్రి రాజ్యాన్ని స్థాపిస్తున్నాడో, ఆ దేవుడు నీ హృదయాన్ని తట్టి పిలుస్తున్నాడు. కళ్ళబొల్లి మాటలకు లొంగిపోకు. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము సహించి వహించి ప్రేమించగల నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వం సమంజసముగాను మాకు తెలుపని, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభు, నీ సమా